ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. నేను చేయాల్సిన పని ఎంతో తెలివిగా నువ్వు డీల్ చేసావమ్మా. నా గురించి నా పిల్లల గురించి ఇంత కేర్ తీసుకుంటున్నందుకు చాలా థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్స్ ఎందుకురా? మీ సంతోషం నా సంతోషం కాదా? అమ్మగా ఇది నా బాధ్యత. సంధ్య, నీ అంచనా తప్పైంది. నేను కోరుకున్నది జరిగింది. అంటే ఏమైనదబ్బే? దేని గురించి మాట్లాడుతూ ఉండవు? సింధు గురించి నువ్వేం చెప్పావు? సింధు నుంచి పిల్లల్ని దూరం చేయడం, పిల్లలకి సింధు దూరం అవ్వడం అనేది ఎప్పటికీ జరగదన్నావు. మనం భార్యాభర్తలుగా ఎంత నటించినా ప్రయోజనం ఉండదు, ఆ సింధు పద్ధతి మారదని చెప్పావు. అవునబ్బే, ఇప్పటికీ అదే నమ్ముతా ఉండాను. సింధు మనసు నాకు సానా బాగా తెలుసు. ఏదైనా అనుకుంటే అది తెలుసుకునేదాకా ఇడ్సేదబ్బే, బాణాలైనా పెడతాదబ్బే. సానా మొండిది. అంతెందుకు, నువ్వే చూసుండవు కదా, రిషి శశి తన పిల్లకాయలు కాదని ఈ ఇంట్లో అందరూ చెప్తా ఉన్నా వినకుండా ఎన్ని తూర్లు మన మీద యుద్ధం చేసుండాదో నువ్వు మర్చిపోయినావా ఏంది? ఎంత బలవంతుడైనా ఎప్పుడొకప్పుడు ఓడిపోవాల్సిందే. మన యుద్ధంలో సింధు ఓడిపోవడమే కాదు, పిల్లలు వద్దనుకొని పారిపోయింది. పారిపోవడమేందబ్బే? అంటే ఈ ఊరు వదిలి వెళ్ళిపోయింది అని. ఇంకెప్పుడు పిల్లల్ని చూడను, వాళ్ళతో మాట్లాడనని మా అమ్మకి మాటిచ్చింది. నేను చేయాల్సిన పని మా అమ్మ పూర్తి చేసినందుకు నాకైతే ఫుల్ హ్యాపీ. నువ్వు చెప్పేది నిజమేనా అబ్బి? నేను అసలు నమ్మలేకపోతా ఉన్నాను. మా అమ్మ నాకు ఈ విషయం చెప్పినప్పుడు నేను కూడా సేమ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాను. అయినా అది మన తప్పు కాదు. పిల్లల విషయంలో సింధు మనల్ని అంతలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. అంటే ఏందబ్బి? సింధు ఎప్పటికీ తిరిగి రాదా ఏంది? నువ్వు చెప్పేది నిజమేనా? నువ్వు నేను భార్యాభర్తలం కానంత నిజం. ఇంక నుంచి ఆ సింధు గురించి ఆలోచించాల్సిన పనే లేదు. నా పిల్లల్ని నా నుంచి ఎవరూ దూరం చేయలేరు. ఆఫీస్లో నాకు ఎలాంటి మెంటల్ ప్రెషరు ఉండదు. మనమంతా ఇక ఏ టెన్షన్ లేకుండా హ్యాపీగా ఉండొచ్చు. ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది సంధ్య. సింధు లాంటి ఆడది నా జీవితంలో ఉండకూడదు అనుకున్నాను, ఇప్పుడు అదే జరిగింది. ఇన్ని రోజులు సింధు ముందు నేను చెప్పినట్టు యాక్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. అంకుల్, ఇదెవరిల్లు? మా ఇల్లే. మీ ఇంటికి మమ్మల్ని ఎందుకు తీసుకొని వచ్చారు? మీ డాడీ హాస్పిటల్లో ఉన్నారు కదమ్మా. అవును. తను రికవర్ అయ్యి మీ ఇంటికి రావడానికి కొన్ని రోజులు పడుతుంది. అప్పటి వరకు నువ్వు మీ నాన్నమ్మ ఇద్దరా ఇక్కడ ఉండాలి. మిమ్మల్ని చూసుకునే వాళ్ళు ఎవరు ఉండరు కదా, అందుకే మా ఇంటికి తీసుకొచ్చాను. ఇక నుంచి మీరు మాతోనే ఉంటారు. మా డాడీ రికవర్ అయ్యి ఇంటికి వస్తే మళ్ళీ మా ఇంటికి వెళ్తాం మేము. అలాగే అమ్మా, తప్పకుండా వెళ్దురు. అమ్మా, నాన్న, సంధ్య. వచ్చారా? మీకోసమే చూస్తున్నాం. సంధ్య, ఇక నుంచి వీళ్ళు కూడా మనతో పాటే ఉంటారు. అట్నే అబ్బే. రిషి శశి ఎలాగో అను కూడా మనకు అలాగే. అట్నే. సంధ్య, తాయారు గారికి మంచిళ్ళు తెచ్చివ్వు. అట్నే దమ్ముతా. ఇక నుంచి ఇది మీ ఇల్లే అనుకోండి. దేనికి మొహమాట పడకండి. నా కొడుకు పరిస్థితి బాగుంటే
మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితే వచ్చేది కాదు. అయ్యో, ఇందులో ఇబ్బంది ఏముంది అసలు? వాస్తవ యేషు కలిసి బిజినెస్ చేయబోతున్నారు. మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఫ్రెండ్ కష్టాల్లో ఉన్నప్పుడు ఫ్రెండ్గా వాళ్ళకి అండగా ఉండడం కనీస ధర్మం. మిమ్మల్ని మా ఇంటికి తీసుకొచ్చి నా కొడుకు చాలా మంచి పని చేశాడు. ఇవ్వు. మంచినీళ్ళు. రిషి, శశి, మీ ఇద్దరికో సర్ప్రైజ్. అదేంటో చెప్పుకోండి. ఐస్ క్రీమ్ తెచ్చావా డాడీ? కాదు. శశి, నీకెప్పుడు ఐస్ క్రీమ్ గోలే. ఆ సర్ప్రైజ్ అంటూ నువ్వే చెప్పు చూద్దాం. నాన్నని టెడ్డీ బేర్ అడిగాను, అది తెచ్చుంటారు కదా నాన్న? నువ్వు కూడా రాంగే. ఆ సర్ప్రైజ్ ఏంటో మీరే చెప్పండి డాడీ. ఆ సర్ప్రైజ్ ఏంటంటే, అను, ఇదిగో ఆ సర్ప్రైజ్. అను మీ ఫ్రెండ్. హాయ్ అను. హాయ్ రిషి. హాయ్ అను. ఇక నుంచి అను మనతో మన ఇంట్లోనే ఉంటుంది. అను నిజంగా ఇక్కడే ఉంటుందా డాడీ? అవును. అంతేకాదు, మీతో పాటు అను కూడా మీ స్కూల్లోనే చదువుతుంది. హాయ్. అయితే రేపటి నుంచి ముగ్గురం కలిసి ఎంచక్క స్కూల్కి వెళ్ళొచ్చు. సరే, మీ హోంవర్క్ అయిపోయిందా? అయిపోయింది డాడీ. సరే, అయితే మీరు అనుతో ఆడుకోండి. అన్నిటివ్వు రిషి. అను కూర్చో. అను, అను నువ్వు మాతోనే ఉంటావు కదూ? అవును. అయితే బిందు అమ్మ కూడా ఇక నుంచి మాతోనే ఉంటుంది. బిందు అమ్మ వచ్చిందా? ఎక్కడుంది? రాలేదు. ఎందుకు రాలేదు? బిందు ఆంటీ ఏదో పని ఉందని ఊరు వెళ్ళిపోయింది. అమ్మ నాతో చెప్పకుండా ఊరెలా వెళ్తుంది? ఏమో మరి, మళ్ళీ వస్తానని చెప్పెళ్ళింది. అంటే అమ్మ ఊరి నుంచి వచ్చాక మనతోనే ఈ ఇంట్లోనే ఉంటుందిగా? ఉంటుంది. నేను ఎక్కడుంటే బిందు ఆంటీ కూడా అక్కడే ఉంటుంది. అప్పుడైతే అందరం కలిసి హాయిగా ఉండొచ్చు. అను, ఒకసారి బిందు అమ్మతో మాట్లాడదామా? నా దగ్గర మా డాడీ ఫోన్ ఉంది, తీసుకో రిషి. ఈ ఫ్రెండ్ ఇంకా లైఫ్లో నీకు కనపడదాను. నిన్ను వదిలేసి శాశ్వతంగా వెళ్ళిపోతుంది. అను, అమ్మ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. మళ్ళీ ట్రై చేయ రిషి. అమ్మా ప్లీజ్ అమ్మా, ఫోన్ లిఫ్ట్ చేయమ్మా, నీతో మాట్లాడాలి. అను? అమ్మా, అను కాదు, నేను రిషిని. రిషి, నువ్వా? ఈ ఫోన్ అనుది కదా, నీ దగ్గరికి ఎలా వచ్చింది? నాన్న అనుని మా ఇంటికి తీసుకొచ్చారు. ఇక నుంచి అను మాతో పాటు ఇక్కడే ఉండిపోతుందంట. పోనీలే, అను మీతో పాటు ఉంటే వాళ్ళ నాన్న గురించి మర్చిపోయి సంతోషంగా ఉంటుంది. అమ్మా, ఎందుకు నాకు చెప్పకుండా వెళ్ళిపోతున్నావు? వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది రిషి. మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నందుకు ఈ అమ్మ గుండె ఎన్ని ముక్కలవుతుందో, కానీ తప్పదు, వెళ్ళి తీరాలి. ఏ ఊరు వెళ్తున్నావమ్మా?
మా ఊరికి. నువ్వు ఊరు నుంచి వచ్చాక అనులాగే నువ్వు కూడా మాతో పాటు ఈ ఇంట్లోనే ఉండిపోతావు కదా. మాట్లాడవేంటమ్మా? ఉంటానని చెప్పమ్మా. ఉంటాను రిషి, నా ప్రయాణానికి టైం అయింది. అమ్మా, ఊరు నుంచి ఎప్పుడొస్తావు? నీకు ఫోన్ చేసి చెప్తానులే. అల్లరి చేయకుండా నువ్వు అను శశి కలిసిమెలిసి ఉండాలి. బాగా చదువుకోవాలి. జీవితంలో గొప్పవాళ్ళు కావాలి. అలాగే అమ్మా. ఉంటాను రిషి. అను, అమ్మ ఇంతకు ముందు ఎప్పుడూ ఇలా నాతో మాట్లాడలేదు. అమ్మ మాటల్లో ఏదో బాధ ఉంది. నిజంగా అమ్మ ఊరెళ్ళి తిరిగి వస్తుందంటావా అను? వస్తానే చెప్పెళ్ళింది. రిషి, బిందుకి మీరు కాల్ చేశారా లేక తనే మీకు కాల్ చేసిందా? మేమే బిందు అంటే ఫోన్ చేసాం అంకుల్. మీకోసం చాక్లెట్స్ తీసుకొచ్చాను, తినండి. ఇదిగోండి వాస్తవ ఫోన్. ఇంకోసారి అనూకి ఇవ్వకండి. వద్దని ఎంత చెప్పినా నా మాట వినదు బాబు. బిందు మాటే వింటుంది. సడన్ గా ఏదో పనుందని బిందు ఊరెళ్ళిపోయింది. తను కూడా ఉంటే బాగుండేది. బిందు ఇంక రాదండి. తను జాబ్కి రిజైన్ చేసి వెళ్ళిపోయింది. ఏంటి బాబు నువ్వు అనేది? బిందు జాబ్కు రిజైన్ చేసి వెళ్ళిపోవడం ఏంటి? అలా చేయదే. మీరు ఆశ్రయం ఇచ్చారు కాబట్టి ఇన్నాళ్ళు మీ అబ్బాయి దగ్గర పిఏగా పనిచేసింది. ఇప్పుడు వాస్తవ పరిస్థితి బాగాలేదు. ఉండి ప్రయోజనం లేదు అనుకుందో ఏంటో మరి. వేరే పని వెతుక్కుంటూ వెళ్ళిపోయి ఉంటుంది. పని మీద నేను ఊరెళ్తున్నానండి. అలా అయితే నాకు చెప్పే వెళ్తుందిగా. ఊరు వెళ్తున్నాను అబద్ధం ఎందుకు చెప్తుంది? మీరేమో తనని మీ సొంత మనుషులా చూశారు, కానీ తనేమో మిమ్మల్ని అవసరాలకి వాడుకొని మీరు కష్టాల్లో ఉండేసరికి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయింది. పని వాళ్ళు ఎప్పుడు పని వాళ్ళే. వాళ్ళని అస్సలు నమ్మకూడదు. నువ్వు ఉంటే కాస్త ధైర్యంగా ఉంటుందమ్మా. లేదండి, నా ప్రయాణం వాయిదా పడితే ప్రాబ్లం అవుతుంది. అర్జెంటుగా వెళ్ళాలి. ఎంత పని చేసావు బిందు. మనమంతా ఇక ఏ టెన్షన్ లేకుండా హ్యాపీగా ఉండొచ్చు. బాలకుమారి, అల్లుడు గారికి నన్నెప్పుడు పరిచయం చేస్తాండావు? ఓసే, ఏమై ఉండదే? ఏ లోకంలో ఉండావు? కడుపు నిండిన కొండ సెలవా అరగడానికి మెలకలు తిరిగినట్టు ఏంది అట్టా మెలకలు తిరుగుతాండావు? ఏమై ఉండాది?
సమాధానం చెప్పకుండా నవ్వేందమ్మే? మే ఏందిది? ఏందమ్మీది? ఎన్ని తూర్లు పిలిచినానో తెలుసా నిన్ను? నువ్విప్పుడే కదా మీ వచ్చిండావో? ఏంది ఇప్పుడా? నీ చుట్టూ ఏం జరుగుతుందో కూడా పట్టించుకోకుండా ఏందే ఈ పరధ్యానం? ఏం ఆలోచిస్తాండావు? మే నీ నవ్వులు మెలికలు సొత్త అంటే నాకు అనుమానంగా ఉండదు. అనుమానం ఏందమ్మీ? పెళ్లికాని ఆడపిల్ల ఒంటరిగా నవ్వుకుంటా ఉండదంటే జంటను ఎత్తుక్కున్నదని అర్థం. అంతేనా? మే జంట లేదు మంట లేదు, నువ్వు ఊరుకో. ఏదేదో ఊహించుకోమాక. ఊహ కాదమ్మే, నువ్వు ఒప్పుకోని నిజం. కన్న తల్లిని నేను. నీ కళ్ళ గురించి కలల గురించి నాకు తెలియదు అనుకుంటుండావా ఏమే? ఓహో అవునా? అయితే ఏముంతసేపు? నేను కాదమ్మే, నువ్వే ఫోన్లో చెప్పుండావు. నేనా? అవునమ్మే, మొదట్లో యష్ గురించి చాలా తక్కువ మాట్లాడేదానివి. నేనేదన్నా అడిగితే తక్కువ చేసి చెప్పేదానివి. కానీ కొన్ని దినాల ముందు నుండి నీ మాట తీరు మారినది. అంటే నీ మనసులో ఏదో మొదలైనట్టే కదమ్మే. అదేందో చెప్పు. నువ్వు చెప్పింది నిజమే అమ్మీ. యష్ అంటే నాకు మొదట్లో అస్సలు ఇష్టం ఉండేది కాదు. డబ్బు కోసం వచ్చుండాను, నటించి వెళ్ళిపోవాలి. అంతకు మించి అనవసరమని ఈడ ఎవ్వరినీ లెక్క చేయలేదు. ఎట్లాంటి విలువ ఇయ్యలేదమ్మే. కానీ ఇప్పుడు యష్ గురించి పూర్తిగా తెలుసుండది. అందుకే నేను మనసు పడతా ఉండాను. నువ్వు పడుతుండవు సరే అమ్మే, మరి ఆ మనిషి పరిస్థితి ఏంది? అదంతా నాకు తెలీదమ్మీ. నేనంటే మాత్రం సింధు అంత కోపం ద్వేషం లేదని మాత్రం నాకు బాగా తెలుసు. సింధుని ప్రేమించటం, ఆమె మోసం చేయటం, ఆఫీస్ విషయాలు, ఇట్టా చాలా విషయాలు నాకు చెప్పుండాడు. ఈ దినం కూడా సింధు ఊరు వదిలిపోతుండదని నాతో సంతోషంగా పంచుకున్నాడమ్మీ. యష్ మనసులో ఎవరూ లేరు, నా మనసులో మాత్రం తనే ఉన్నాడమ్మీ. అట్లాంటి మనిషి పెనిమిటైతే నా జీవితానికి ఏ లోటు ఉండదమ్మీ. ఈ ఇంట్లో కోడలిగా నటిస్తా ఉన్నందుకే మురిసిపోతా ఉన్నాను. అట్టాడిది నిజంగా కోడలవుతానంటే నాకింక సంబరంగా ఉండదమ్మీ. నువ్వు అనుకున్నట్టు జరిగేదానికి నేను ఏ సాయం కావాలన్నా చేస్తాను. ఇది కన్యాకుమారి మాట, సెరగని కొండారెడ్డి కోట. ఎంత డబ్బున్న ఇంటో ఆస్తులు లాక్కోవాలి కానీ మనసులు పంచుకోవడమేందే పిచ్చి తల్లి. నీ కోరిక ప్రకారం నువ్వు ప్రేమించు, నా అలవాటు ప్రకారం నేను కుట్రలు చేసుకుంటాను. నేను అనుకున్నంత డబ్బు నా ఖాతాలోకి వచ్చాక నీ మనసు నిరిచేసి ప్రేమని తుడిచేసి ఏడు నుండి ఎత్తుకుపోతాను. ఇంకో డబ్బున్నోడికి గేలం వేసేట్టు చేస్తాను. మనసు ఎందుకింత విలవిల్లాడుతోంది? ఎవరి కోసం? రిషి శశి కోసమేనా?
ఎలాగూ వాళ్ళకి శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోతున్నాను. వెళ్ళే ముందు ఒక్కసారి పిల్లల్ని చూసి వెళ్తాను. ఎవరో వచ్చినట్టున్నారు. కొంపదీసి సింధు రాలేదు కదా? మీ మధ్య ఆల్రెడీ డిస్ప్యూట్స్ ఉన్నాయి. అవి మళ్ళీ రిపీట్ అయ్యాయా? అదేం లేదు మేడం. మా ప్రాజెక్ట్ మీ కంపెనీ పేర్ల మీద ఆల్రెడీ మార్కెట్లో పబ్లిసిటీ అయిపోయింది. ఈ టైంలో మీరు బ్యాక్ స్టెప్ తీసుకుంటే కోర్టులో కేసు ఫైల్ చేసి మీ కంపెనీ క్లోజ్ చేయించటమే కాదు, బిందు ఎక్కడున్నా సరే ఇమ్మీడియట్ గా వెతికి తీసుకురండి. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.